నా భర్త చనిపోయిండు. నేను 20 సంవత్సరాల కిందట వచ్చి నీ డబ్బకాడ పాలు అమ్ముకుంటా బతుకుతున్న, నా పిల్లల్ని చదువుకుంటా. ఇప్పుడు 20 సంవత్సరాలు ఏంది, ఇప్పుడు వచ్చి పక్కన బిల్డర్స్ అది సెటర్లు వేస్తా అని చెప్పి నన్ను బెదిరించి చంపుతాను బెదిరించినా నేను పోలే. గోడలు కట్టుకుని నివసిస్తున్నా ఇక్కడనే. నా దంద మొత్తం కూలగొట్టారు, చెప్పకుండా కూలగొట్టేసి నన్ను రోడ్డు మీద వేసి నాకు అన్యాయం చేసి. న్యాయం జరగాలి. ఆడ మనిషిని ఉన్నోడు నా కడుపు మీద కొట్టిండు. నేను పేదదాన్ని ఎట్లా బతకాలి? ఈ ఖాళీలు 4 ఖాళీలు పర్మిషన్ ఇచ్చి గవర్నమెంట్ విజయ్ డైరీ నుంచి నాకు బూత్ ఇచ్చారు. నేను 18 సంవత్సరాల నుంచి కరెంటు బిల్లు కడుతున్నా. ట్రెండింగ్ లైసెన్స్ ఉంది. నా చిన్న డబ్బు వేసుకొని నివసిస్తాను. కానీ నాకు అన్యాయంగా దౌర్జన్యంగా నాకు చెప్పకుండా నా ఫ్రిడ్జ్ వాళ్ళకి కొట్టిరు. మీటరు డబ్బా అంతా కూలగొట్టి చెంచాలు ఇంకో ఈ బండి మీద ఉన్న మొత్తం ఈ లోడ్ మొత్తం నాదే. పాల ట్రేలు అన్నీ వేసుకొని పోతారు. అన్నీ వేసుకొని ఏందని అడిగితే నన్ను వచ్చి మీరు ఏడుంటారో చెప్పుకుంటారో చెప్పుకోపోరు అని చెప్పి అని అంటారు. పక్కగా చెప్పేస్తారు. ఏగలేక ఏడ్చుకుంటే బండి కట్టంగా పంటారు. నాకు న్యాయం జరపాలి. నాకు న్యాయం చేయాలి. దండం పెడితే అందరికి పేరు ఏమనంటే మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పేసి పార్టీ పేరు చెప్పుకుంటా మాలాంటి వాళ్ళ పేదవాళ్ళ కడుపులు కొడతారు. న్యాయం చేయండి సార్, జనం దండం పెడతా. ఈ దంద మీదనే బతుకుతున్నా నేను. ఈ దంద లేకుండా నాకు బతుకు తెరవలేదు. ఇల్లు పాల ప్యాకెట్లు వేసుకుంటూ బతుకుతా. నాకు ఇప్పుడు న్యాయం జరగాలి. మీరే న్యాయం చేయాలి. మహేందర్ రెడ్డి, కృష్ణారెడ్డి డబ్బు ఉందని చెప్పేసి వాళ్ళ బిల్డింగు 90 లక్షలకు కొని ఇప్పటికి 1,30,00,000కు అమ్ముకురు. 120 గజాలు మిగిలించుకురు. అయినా వాళ్ళ ఆశ సారక నా జీవితాన్ని దోసుకుంటున్నారు. ఇప్పుడు నా బతుకు తెరుగు కొట్టిరు సార్. నా న్యాయం జరగాలి. నేను బతికేదే నేను దంద చేసుకొని ఏది దోనెమ్మర్ దందలు కావు సార్. నిజాయితీ నైట్ డైరీ నుంచి విజయ్ డైరీ, మదర్ డైరీ, హెరిటేజ్, అమూల్ డైరీ పాలు వస్తాయి నాకు. ఆ ప్యాకెట్ ఇల్లు వేసుకుంటా నేను బతుకుతున్నా. నలుగురికి ఉపయోగపడే దంద నా దంద గలీజ్ దంద కాదు సార్. దయచేసి నాకు బతుకు తెరుగు కావాలి. నాకు న్యాయం జరగాలని ఈడ కూర్చున్నా. నన్ను పోలీసు వాళ్ళు వచ్చి బెదిరించినా నేను లేవాలి. సావనైనా చస్తా కానీ ఈ నుంచి లేవాలి. మీడియా వాళ్ళు అందరూ నాకు సపోర్ట్ ఉండి ఒక ఆడి మనిషికి అన్యాయం జరుగుతుందని న్యాయం జరగాలని కోరుకుంటూ అందరికీ, నాకు ఏ పార్టీలని కాదు సార్, నేను కడుపు కట్టుకొని నలుగురు పాల ప్యాకెట్లు వేసుకొని బతికేదాన్ని. నాకు న్యాయం జరపండి సార్. మా ఆయన లేడు సార్. నాకు 2 పిల్లలు. నాకు న్యాయం చేయండి. మీకు దండం పెడతా. రేవంత్ రెడ్డి సార్ అయినా ఏ సార్, అందరి కాలనీ లీడర్లకు అందరు చెప్తారు. అందరు ముందు బతికేదాన్ని నేను. పొద్దుగాల 4 గంటలకు లేచి ఇల్లు పాలేసుకొని బతుకుతున్నా. నా బతుకు మీద కొట్టదు సార్. నా బతుకు మీద కొట్టదు. నాకు న్యాయం జరగాలి. న్యాయం జరిగిన దాకా ఇన్నే కూర్చుంటా. మీకు దండం పెడుతున్నా.